నీ ముఖంలో నుంచి ఆయన అనేక మందికి ప్రకాశించాలని నీ ముఖాన్ని వెలిగించడం కొరకు ఇది వచ్చింది. ఏడుస్తున్న నీవు నవ్వబోతున్నావు నీ శ్రమలో నుంచి. అవునే కదా? ఈ 13 సంవత్సరాలు తీరిన తర్వాత ఏమైంది తన యొక్క జీవితం? 97 సంవత్సరాల నిమ్మలమైనటువంటి వాతావరణం వచ్చిందే, రాలేదా? ఈ శ్రమలో మనకి దేవుడు ఏం నేర్పిస్తాడంటే ఓపికను నేర్పిస్తాడట, సహనము నేర్పిస్తాడట. అవునే కదా? ఇంతకుముందు అలాగే ఉండేదాని నువ్వు, ఇంతకుముందు ఎలా ఉండేవాడు నువ్వు. ఇప్పుడు నువ్వు కోపట్టలేదంటే కారణం ఏంటి? ఇప్పుడు నువ్వు తిట్టట్లేదంటే, ఇప్పుడు నువ్వు కొట్టట్లేదంటే ఎందుకు? శ్రమ ఏమి నేర్పించింది నీకు? అది ఈ ఓపిక ఎప్పుడైతే వచ్చిందో దేవుడు నీలో కార్యం చేశాడు కదా. శ్రమ ఏమి